చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళ నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలోన దీని ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిస్తుండగా ఆఖరిగా మనము తర్వాత కీర్తన ధ్యానంలోనికి వెళ్దాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా,
పరిమళమే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కీర్తనలు ఉత్తర పత్రంలో చదువుకుందాము. మన మధ్యలో ఉన్న సుభాషిణి సిస్టర్ వచ్చి చదువుతుండగా సంఘమంతయు లేచి నిలబడి ఈ యొక్క కీర్తనలు 119వ దావీదు సంకీర్తన 153వ దావీదు వచనం నుండి 160 వచనములు మనం చదువుకుందాము. 153వ వచనం నుండి 160 వచనాలు చదువుకుందాము. 119వ దావీదు సంకీర్తన తెరపత్రములుగా సంఘమంతయు లేచి నిలబడినట్లయితే. ఈ దినము ఉత్తర ప్రత్యుత్తరముల కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 119వ దావీదు కీర్తన 153వ వచనం నుండి 160వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని, నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. 119వ దావీదు సంకీర్తన మనం ఎన్నో వారాలుగా మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఒక షార్ట్గా మనం ఈ యొక్క వచనాలు మనం చూసి మనం ఆరాధనలోనికి వెళ్దాం. 153వ వచనం నుండి 160 వచనాలు ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వచనాలు. 153వ వచనం నుంచి 160 వచనాలు. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. దావీదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ యొక్క హీబ్రూ అక్షరాల నుంచి ఈ యొక్క భాగాలన్నీ విభాగింపబడి వాటి యొక్క ఆధారం చేసుకొని రచించడం జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక 119వ దావీదు సంకీర్తన 153వ వచనం మనం చూసుకుందాం. నేను నీ ధర్మశాస్త్రంను మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపము. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క మాట ఏమై ఉన్నదో, దేవుని వాగ్దానం ఏమై ఉన్నదో దాన్ని మనం మరచి
చాలా కృంగుదల, చాలా బాధలోకి వెళ్తూ ఉంటాం. కానీ దావీదు ప్రతి పరిస్థితిలో కూడా దావీదు తన యొక్క హృదయ వాంఛను, తన యొక్క మనస్సును దావీదు దేవుని యొక్క మాట మీద నిలుపుకొని అంటూ ఉన్నాడు, ప్రభువా నీ మాటను నేను మరచివాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా శ్రమలో కూడా కొన్నిసార్లు మనకు శ్రమ, నింద, వేదన, బాధ వచ్చినప్పుడు దేవుని మాట ఏమైనదో మర్చిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోయి మన బాధే, మన కృంగుదల అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా దావీదు అంటూ ఉన్నాడు, నేను దానిని మరచివాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము, నా పక్షం నా వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున మాత్రమే నన్ను బ్రతికింపుము. నా పక్షం నా ఎవరు లేరు ప్రభా. దావీదుకి ఎక్కువ శత్రువులు ఉన్నారు కదా, సో దావీదుకి ఎప్పుడు ఎల్లోన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే దావీదు దేవునికి దగ్గర అవడానికి ఎక్కువ ఆస్కారము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నా పక్షం నా వ్యాజ్యమాడేవారు ఎవరు లేరు ప్రభా, నా పక్షం వ్యాజ్యమాడి నన్ను విమోచించు, నన్ను రక్షించు. భక్తిహీనులు నీ కట్టడాలు అయితే వాళ్ళైతే వెదకట్లేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. ఎవరైతే దేవుని యొక్క మాట ఏందో ఆసక్తి కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని యొక్క రక్షణ కూడా, అటువంటి దేవుని రక్షణకు పాత్రను చేతపుచ్చుకోవడానికి అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనులు నీ కట్టడలను వెతకట్లేదు గనుక, ఎందుకంటే భక్తిహీనులకు అంత టైము ఉండదు, అంత ఆసక్తి వాటిపైన ఉండదు కనుక రక్షణ వారికి ఏమై ఉన్నది, దూరముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. రక్షణ వారికి ఏమై ఉన్నది, దూరముగా ఉన్నది. యెహోవా నీ కనికరములు ఏమై ఉన్నవి, దేవుని యొక్క కనికరం మితిలేనివంట. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండ, ఇంకా అన్ని దినాలు మనము బ్రతుకు కాలం అంతయు మనకి కృపాక్షేమములే మన వెంట వచ్చులాగన, కృపాక్షేమములే మన జీవితంలో ఉండేలాగన దేవుడు అనుకుంటా ఉన్నాడు. కానీ మనం చేసిన తప్పిదములు, మనం చేసిన నిర్లక్ష్యాలు బట్టి మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు దావీదు, ఏమంటున్నాడండి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము, నన్ను తరుమువారు నా విరోధులు అనేకులుగా ఉన్నారు. యెహోవా నీ కనికరములు ఏమైనవి, మితి లేనివి, అపరితమైనవి. ఆయన కనికరములు చాలా ఉన్నాయంట. అంటే ఏంటండి, మనం ఎక్కువ పాపం చేస్తానికి, ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఎలా కనికరించాలో ఆయనకే తెలుసు. ఎలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్లో, ఒక్కొక్క విధానంలో తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని బట్టి ఎవ్రీ టైం ఒకలాగా మనం కోపం చూపించాం కదా, ఎవ్రీ టైం ఒకలాగా మనం పనిష్మెంట్ ఇవ్వము, ఎవ్రీ టైం ఒకలాగా మనం రియాక్ట్ అవ్వము. కొన్ని సందర్భాలు బట్టి మనము రియాక్ట్ అవుతూ ఉంటాం. అటువంటి రీతిగానే మన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన ఎటువంటి వాడే ఉన్నాడండి, ఆయన కనికరములు మితిలేనివని దావీదు తన జీవితంలో అనుభవించి రాశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకు ఉన్నాను. నా తరుమువారు, నా విరోధులు నాకు ఎంత అపోజిషన్ ఎంత ఎక్కువ అవుతున్నా నేను నీకు అంత దగ్గరగానే ఉంటాను. కానీ నా యొక్క అపోజిషన్ వాళ్ళని చూసి, కానీ నన్ను తరుము వారిని చూసి, నాకు ఇబ్బంది పెడుతున్న వారిని చూసి, నేనంటే అసహ్యము, నేనంటే నన్ను దూషించేవారు, నన్ను ద్వేషించే వారిని చూసి వారిని కాదు ప్రభా, నేనైతే నిన్నే చూస్తూ ఉన్నాను. అయినను నీ న్యాయశాస్త్రంలో నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను ఏం చేస్తున్నాను, అసహించుకుంటుని. ఆమేన్, హల్లెలూయా. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటని వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించు నీ ఉపదేశములు నాకు ఎంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవాకి, మన దేవునికి మన యొక్క జీవితము ఎప్పుడైతే ప్రీతికరంగా ఉంటుందో, మన శత్రువులను సైతం ఆయన ఏం చేస్తారు, మిత్రులుగా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. మన పైన దూషణగా మాట్లాడేవారు, మనం అంటే ఇష్టం లేని వారు, మనకి విరోధంగా లేచి వారిని చూసి కూడా మనం అనుకుంటూ ఉంటాం, మనల్ని చూసి వారు విరోధంగా ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా మన ప్రవర్తన ఎప్పుడైతే, మన యొక్క హృదయం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటుందో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉంటామో, మన శత్రువులు సహితం ఆయన మిత్రులుగా చేయు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వాటిని ప్రభా, ద్రోహులు చూచి నేను అసహించుకుంటే నీవు ఇచ్చిన మాటని వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశం నాకెంత
ఎంతో ప్రియములు. అటువంటి ప్రియంగా ఉన్నవారికి మాత్రమే అన్ని ఫేవర్గా దేవుడు చేస్తాడు. అన్ని విషయాల్లో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఫేవర్ని చూపించే దేవుడు అయి ఉంటాడు. ఆయన ఫేవర్ని చూపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫేవర్ ఆఫ్ గాడ్ అని అంటుంటారు. ఆయన ఫేవర్ని మన పైన మనం అడుగుతాం కదా, నాకు ఒక ఫేవర్ చేయవా, నాకు ఒక హెల్ప్ చేయవా అని అడుగుతూ ఉంటాము. నిజంగా మన ప్రవర్తనే కనుక ఆయనకి ఇష్టంగా ఉంటే మనం ఏం అడగవసరం లేదంట. మన యొక్క ప్రవర్తన బట్టి, మీ యొక్క ప్రవర్తన బట్టి నేను మనకి ఫేవర్ చేయి దేవుడే అన్నాడు. ఎందుకంటే మన ప్రతి కన్నీటిని మనం జాబ్లో కూడా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మన మీద ఇష్టం లేని వాళ్ళు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనల్ని చూసే దేవుడు మన పక్షాన వేజమాడువాడు అన్నాడు. ఎటువంటి పరిస్థితులనైనా మనం చూసే దేవుడు మన పక్షా నుండి వేజమాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము. ఆమేన్, హల్లెలూయా. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. దేవుడిచ్చిన న్యాయవిధులు అవి ఎటువంటివై ఉన్నాయండి? అవి ఎంతో న్యాయమైనవై ఉన్నాయి. ఆయన అన్యాయం చేయు దేవుడు మాత్రము కాదు, ఆయన న్యాయం చేయు దేవుడు మాత్రమే. మన యొక్క ఆలోచనలు, మన విధానం మనం మార్చుకోవాల్సి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉండే దేవుడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఏకరీతిగానే ఉండే దేవుడై ఉన్నాడు. మనమే ప్రతిరోజు మన ఆలోచనలు బట్టి మనము మారుతూ ఉంటాం, కానీ ఆయన మారని దేవుడు, మన పట్ల వేజమాడువాడు మనకు ఉన్నాడు. అటువంటి ధైర్యం మనం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడి, ఆయన మీదే ఆనుకొని, ఆయనే మనకు దేవుడై ఉన్నాడు, ఆయనే మనకి యజమానుడై మన యొక్క జీవిత నావను నడిపిస్తున్నాడు అని ఒక ధైర్యంతో అడుగు వేస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనకి ఫేవర్ చేయి దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అవన్నీ గ్రహించుకొని, నీ కనికరములు మితిలేనివయ్యా, అవి చాలా 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 ఎక్కువ ఉన్నాయి నా జీవితంలో, కాబట్టి ఎంత శత్రు బలాగానైనా నేను జయించుకుంటా, ఇన్ని రోజులు నేను జయించుకుంటా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా. దావీదు తన జీవితంలో తనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధ, నింద అన్నీ వచ్చినా కూడా కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేదును. అటువంటి వాటి నుంచి మనకు వస్తాయి, కానీ వాటి నుంచి తప్పించు దేవుడైనాడు, విడిపించు దేవుడైన, రక్షించి మనల్ని చేయి పట్టుకొని నడిపించు దేవుడైన కృపాక్షేమం. మనం రోజు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నీ కృపాక్షేమములే, మనం ఎప్పుడే పాడుకున్నాం కదా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నా జీవితాన్ని నేను ఊహించలేము. ఏ క్షణం మన జీవితంలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఆయన గ్రేస్, ఆయన యొక్క కృప, ఆయన ఫేవర్, నీ కృప లేని క్షణం, నీ దయ, ఆయన దయ పొందుకున్న వారంగా ఉంటే మనం ఏం చేయబడతాము? మన జీవితంలో ఎన్నో ఆపదల నుంచి, అపాయం నుంచి మనకు తెలియకుండానే మనం తప్పించబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప లేని క్షణం, ఆయన దయ లేని క్షణం మన జీవితాన్ని ఊహించలేం. దావీదు కూడా, నేను ఊహించలేనయ్యా నువ్వు లేకుండా నా జీవితాన్ని, కానీ నా జీవితానికి ఏం కావాలి? కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్తున్నాడు. కృపాక్షేమముల వెంట వచ్చును, ఇంకేమి రావు అని చెప్తున్నాడు. వచ్చును అంటే ఇంకేమి రావనే అర్థం. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో నివాసం అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేట కూడి ఉంటారు, ఆ మధ్యన ఆయన ఉంటారు. అంటే అటువంటి వారితో మనము సహవాసం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి మధ్యలో ఏమంటాను, మనం దేవునితో ఉన్న వారితో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ దేవునితో నడిచే వారితో మనం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అదే కృప, అదే క్షేమము మన చుట్టూ మన జీవించే సంవత్సరంలో మన వెంట వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు అంటా ఉన్నాడు, ద్రోహులకు, మోసం చేయ వరకు, అపవిత్రులందరికీ నేను దూరంగా ఉన్నాను, నాకు ఎవ్వరు వద్దు ప్రభు, నేను నీ వైపే చూస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఐ నీడ్ యువర్ ఫేవర్. దేవుని యొక్క ఫేవర్ని పొందుకుంటా తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు మన వినికిలో దీవింపబడును గాక. ఆమేన్. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం. మన మధ్యలో ఝాన్సీ సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క ఆరాధనలోనికి మన యొక్క హృదయాలని యొక్క ప్రార్థన చేస్తుండగా మనము సిద్ధపరచుకుందాం. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం.
ఈ పునరుద్ధాన దినములో తండ్రి ప్రభ మరొక్కసారి నీ సన్నిధిలోకి రావడానికి నువ్వు ఇచ్చిన ధన్యత యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించు తండ్రి. నువ్వు మా పక్షాన ఉన్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభ, అయ్యా ఇదిగో తండ్రి నిజమే తండ్రి, నీ కృప క్షేమము తండ్రి ప్రభ మా బ్రతుకు దినాలన్నీ కూడా తండ్రి ప్రభ మా వెంట వచ్చునుగా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి ప్రభా, ఈ కీర్తన ద్వారా నువ్వు మమ్మల్ని బలపరిచిన స్థితిని బట్టి నా దేవా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మాకు మేముగా ఏమి చేయలేని పరిస్థితులు తండ్రి ప్రభా, తండ్రి నీ ఒక్కడవే తండ్రి ప్రభా. అయ్యా మా మీద తండ్రి ప్రభా అధికారముకు ఒప్పుకొనుచున్నాము తండ్రి ప్రభా. దేవా నిజమే తండ్రి ప్రభ మరొక్కసారి తండ్రి ప్రభా మా ప్రవర్తనలో మా ఆలోచనలో తండ్రి ప్రభ ఇంకా ఎక్కడైనా తండ్రి నీకు దూరమైన పరిస్థితులేమో నా దేవా నా తండ్రి, ఇంకా తండ్రి ప్రభ నీకు అతి సమీపముగా తండ్రి ప్రభ దేవా మేము జీవించేలాగున తండ్రి మమ్మల్ని హెచ్చరించిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి ప్రభ మా హృదయాల్లో మా మనస్సులో తండ్రి మా జీవితాల్లో తండ్రి ప్రభ వాక్యాన్ని తండ్రి ప్రభ మేము ఫలింప చేసుకునే విధంగా మేము జీవించడానికి కృప చూపమని అడుగుచున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి ప్రభ జరగబోయే ఆరాధనను కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. నిజముగా తండ్రి ప్రభ నీకు ఆరాధన చేసేవారిగా సజీవముగా తండ్రి ప్రభ నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచమని మమ్మల్ని తండ్రి ప్రభ మేము పూర్తిగా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. మనం అందరూ లేచి నిలబడినట్లయితే 10 నిమిషములు మన దేవుని మనం ఆరాధించుకుందాం. మన యొక్క సొంత ఆలోచనలన్నీ ఒక్కో నిమిషం మనం పక్కన పెట్టి ఆ దేవుని మనం ధ్యానిస్తా. దేవుడు మన జీవితంలో ఇప్పటి వరకు చేసిన ఉపకారములకి మేలులను తలపోసుకుంటూ మేలు చేయకను ఉండలేవయ్యా యేసయ్యా మా జీవితంలో నీ ఆ పాట పాడుతూ ఆయన ఆరాధిద్దాం. ప్రతిరోజు మనం జీవిస్తున్నామంటే, ఇంకొక దినాన్ని మన జీవితంలో మనం చూస్తున్నామంటే కేవలము ఇంకొక దినాన్ని మనకి మేలుతో నింపుతా మన జీవితాల మన యొక్క పిల్లలు మన కుటుంబాలని రక్షించే విధానాన్ని బట్టి దేవాను మా జీవితాలలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం తలపోసుకొని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మేలు చేయకను ఉండలేవయ్యా, ఆరాధించకలే మేము ఉండలేము యేసయ్యా. ఇప్పుడు వరకు నాయన ఈ 2025 సంవత్సరంలో దేవతండ్రి 2 నెలలు గడిచిన తండ్రి 3వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీకే స్తుతులు, నీకే స్తుతురాలు. అందరం స్తుతిద్దాము. ఓ పరిశుద్ధాత్మడా నీకే వందనాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడవయ్యా, మమ్మల్ని నడిపించిన దేవా నీకే వందనాలు. మా దేవా మమ్మల్ని నడిపించావు దేవా, మమ్మల్ని బలపరచావు దేవా, మమ్మల్ని స్థిరపరచావు. మేము వ్యాధితో ఉన్నప్పుడు, మేము బాధతో ఉన్నప్పుడు అయ్యా, మేము అపాయంలో ఉన్నప్పుడు కీడు నుండి అయ్యా మమ్మల్ని తప్పించావయ్యా. మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రములు. ఓ పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు అని చెప్తాం దేవా. నీకే వేలాది వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరం చప్పట్లు కొడుతూ హృదయానందంతో దేవా ఇంకను కృపాక్షేమములు మా ముందు ఉంచుతున్నావయ్యా. ఇంకో ఎన్నో మేలులు మా ముందు ఉంచుతున్నావు ప్రభా. మా జీవితంలో తండ్రి స్టక్ అయిపోయిన మా జీవితాలను ప్రభా నువ్వు పునరుద్ధరించండి అయ్యా. ఈ ఆరాధనలో ప్రతి కాడిని విరగొట్టండి ప్రభా. ప్రతి అంధకార కాడిని నాయన, కుంగుదలిస్తున్న ప్రతి అంధకార కాడిని దేవా మాలో భయంని రేపుతుంది దేవా, మాలో ప్రతి దానిని కీడుని రేపుతున్న ప్రతి అంధకార శక్తుల కాడిని విరగొట్టుగా కాని పలుకుతా ఉన్నాం. దేవానికి స్తోత్రములు, దేవానికి వందనాలను చెప్తాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. మన మధ్యలోనికి మన యేసయ్యని ఆహ్వానిద్దాం. ఎక్కడ ఆయన ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆ స్వాతంత్రంతో ఆయన మనం స్తుతిద్దాం, ఆయన మనం కనపరుద్దాం. ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించి వదిలుండలేక యేసయ్యా అని చెప్తాం. నిన్ను నమ్మినట్లు మేము ఎవరిని నమ్మలేదయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు మాకు మధ్య నీకు దూరం యేసయ్యా. నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను నిన్ను నమ్మినట్లు నేను మేము ఎవరిని నమ్మలేదు వేరే యేసయ్యా. ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం నీకు మాకు మధ్య దూరం తొలగించావు. మా ధరిని ఉన్నావయ్యా, మా దగ్గరే ఉన్నావు యేసయ్యా. నీకే వందనాలయ్యా, నీకే వందనాలు తండ్రి. కోరేవాడా, ఆనందాన్ని కోరేవాడవయ్యా. ఆశలు ఆశలు తీర్చేవాడు. ఈ లోకంలో దేవా తండ్రి, నువ్వు మాకు అండగా, కొండగా, నీడగా ఉన్నావయ్యా. కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. అందరము హృదయాంతరంగా వచ్చి యేసయ్యా మా మధ్యలోనికి రండయ్యా, మా మధ్యలోనికి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, దర్శించండి దేవా, నీకే వందనాలు. దేవా ఆరాధించే వేళయందు నీదు హస్తములు మమ్మల్ని తాకాయా. పశ్చాత్తాపపడి నాయన, పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే నిన్ను స్తుతిస్తా ఉన్నారో నాయన తండ్రి, నలిగిన హృదయంతో నాయన, విరిగిన హృదయంతో నాయన వారిని అలక్ష్యం చేసే దేవుడో కాదు, నువ్వు లక్ష్యం చేయగల దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. ఓ పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం దేవా, నీకే వందనాలు. ఓ పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. దేవా మేము పాపమని గ్రహించగానే నాయన మాలో పశ్చాత్తాపనిచ్చిన దేవా, నీకే వందనాలు. ఆరాధించే వేళయందు దయచేయండి అయ్యా, నీకే నీదు వందనాలు. హస్తములు నీకే వందనాలు. తాకాయి ఓ పరిశుద్ధాత్ముడా, రండి నాయనా. ఓ దేవా, నీకే వందనాలు. నీ సన్నిధానం, సన్నిధి ప్రకాశింపచేయండి. నీ సన్నిధి ప్రకాశింపబడిగా కనపడతాను. ఓ పరిశుద్ధ నరమానికి స్తుతులు.
మొదలకుండి నీ మేళకు అలవాటయే నీ పాదము మొదలకుండి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చెరి యేసయ్యా 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 ఆరాధించక మేము ఉండలేవయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవానికి కృతజ్ఞత హృదయముతో నాయన నీ సన్నిధానానికి వచ్చినాం తండ్రి నువ్వు నిలిచిన ఈ స్థానంలో నాయన దేవా నువ్వు మోజులో ఉన్నందుకు నీకు స్తోత్రం నీ ప్రసన్నతకై నీకు స్తోత్రం నువ్వు తాకినందుకు ప్రతి బిడ్డను నువ్వు తాకినందుకు నీకు స్తోత్రాలై నీకు వందనాలు ప్రభా నువ్వు మా జీవితంలో చేసిన మేళ్ళకై ఆశ్చర్యకారంలోకే నాయన నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు దేవా తండ్రి కృపాక్షేమములు ప్రతిరోజు ప్రతి వేళలో మా చుట్టూ ఉంచండి అయ్యా నీకే వందనం చిరకాలం నీ మందిరంలో నీ ఆవరణంలో నీ సన్నిధానంలో నీ నిలిచిన స్థలంలో ప్రభా మా కుటుంబాలన్నీ మేము ఉండడానికి సహాయం చేయండి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం దేవా ఎవరైనా వ్యాధితో బాధతో ఇబ్బందులు తిరుకులతో ఆర్థిక పరిస్థితులతో నాయన దేవతల అవమానాలతో ప్రభ నింద వేదనతో ఉంటే వారిని మీరు విడిపించండి ప్రతి కాడిని యేసు నామములో విరగొడతా ఉన్నాం నీకే స్తోత్రాలు నీకే వందనాలు 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 చెల్లిస్తాను ఓ పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా కోట్లాది కోట్లాది స్తుతులు అయ్యా నీకే స్తుతులు దేవా ఎల్లప్పుడు దూతలతో పరిశుద్ధ దూతలతో దేవా ఎల్లప్పుడు స్తుతి గానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్న మా ప్రభు నీకే వందనాలయ్యా నీకే స్తుతులు నీకే స్తోత్రంలో చెల్లిస్తా ఉన్నాము దేవా దేవా చిన్న మందగా కూడిన మమ్మల్ని ప్రేమించిన ఆయన నీ సన్నిధంతో దేవ ఈ వార ఆవరణమంతయు ప్రభా నీ యొక్క ప్రసన్నత నింపినందుకు నీకు స్తుతులు నీకు స్తోత్రాలు హృదయ భారంతో వచ్చిన ప్రతి బిడ్డను దేవా ఈలిక హృదయంతో పంపించండి అయ్యా దేవా ప్రతి ఒక్కరిని మేలుతో పంపించండి అయ్యా ప్రతి ఒక్కరి కీడు నుంచి తప్పించండి నాయన మేలుతో నింపండి నాయన నీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి దేవా నీ యొక్క కనికిరమునకై నీకు స్తోత్రములు చెల్లిస్తా దేవా తండ్రి నీ కరుణ కటాక్షంతో ప్రతి బిడ్డను మీరు నింపి నడిపించండి ఎన్ని దినాలు మా జీవితంలో ఇచ్చారు ఇక ముందును కూడా ప్రభా మాకు మంచి దినంలో మీరు దయచేసిన రీతిని బట్టి నీకు స్తుతులు నీకు స్తోత్రాలు చెల్లిస్తా నజన యేసు అతి పరిశుద్ధ నామములో నాయన ఈ చిన్న స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా వందనాలు దయచేసి అందరం కూర్చుందాం హల్లెలూయా నిన్నటి దినాన ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ జరిగింది కదండి ఆ యొక్క దినము పురస్కరించుకొని మనము
కొన్ని మాటలను మనం విందాం. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. వాటిని వినే ముందు ఎవరైనా సాక్ష్యంలో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. లేనట్లయితే మన మధ్యలో ఉన్న సుభాషిణి సిస్టర్ వచ్చి కొన్ని మాటలను పంచుకొంచుండగా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యతనిచ్చి ఈ సర్వ సృష్టిని ప్రతి ఒక్క ఈ యొక్క జనములన్నిటికీ ఆ యొక్క స్త్రీ నుంచే పుట్టించేలాగా దేవుడు ఆ యొక్క ఆదాం నుంచి అవ్వను ఏర్పరచుకొని ప్రకట ఏంకు నుంచి అవ్వను ఏర్పరచుకొని ఒక స్త్రీని ఎంతో ప్రాముఖ్యత గౌరవము ఈ యొక్క సమాజంలోనైతేనేంటి సంఘంలోనైతేనేని బైబిల్లోనైతేనేని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తా కొన్ని మాటలను మనం విందాం. దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ వందనాలండి. ముఖ్యంగా ఇక్కడున్న స్త్రీలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. పురుషులకు కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా స్త్రీలు అనేవాళ్ళు ఈ రోజుల్లో ఇలాగా ఉండలేం కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అయితే నేను ఉమెన్స్ డే గురించి చెప్పాలి అంటే బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు, ఎవరి కోసం చెప్పాలి, దేనికోసం చెప్పాలి అన్నప్పుడు నాకు 2 ఆలోచనలు వచ్చాయి. ఒకటి అబిగయల్ గురించి చెప్దామా అనుకున్నాను. తర్వాత నేను ప్రిపేర్ అవుతుండగా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి మొత్తం దేవుడు అందులో రాయిపించారు. అంటే ఆయన పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిసింది అని. అందులో అందరూ మగవాళ్ళ గురించే ఉంటుంది, వారి వంశం వారి వంశం వారి వంశం అని. అందులో 5 స్త్రీలు ఉన్నారండి. 5 స్త్రీలో ఒకరు మనకి బాగా తెలుసు, మరియమ్మ గారు, యేసుక్రీస్తు తల్లిగారు. ఆ మిగతా 4 స్త్రీలు వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళ గురించి ప్రత్యేకంగా అందులో ఎందుకు రాయబడింది అని నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు బైబిల్ బాగా అప్పుడే అర్థం చేసుకుంటున్న టైంలో నేను అనుకున్నాను, ఏంటి అందరూ మగవాళ్ళ పేర్లు ఉండి వీళ్ళని మాత్రం ప్రత్యేకంగా ఎందుకు రాశారు అని. అప్పుడే నేను వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే అవే కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడున్న స్త్రీలు 4 కూడా ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, ఎవ్వరు మహారాణులు కాదు, ఎవరు కూడా బాగా అంటే ప్రవక్తలు కానీ ఇంకేదో పొజిషన్లో ఉన్న వాళ్ళైతే కాదు. చెప్పాలంటే సాధారణ స్త్రీలు కూడా కాదు. సాధారణ స్త్రీలు అంటే ఈ రోజుల్లో ఏంటి, ఫ్యామిలీ, ఇంకా పిల్లలు, కుటుంబం, ప్రేయరు, ఇలా వాళ్ళకంటే ఆ రోజుల్లో అలాంటి స్త్రీలు ఏంటంటే వాళ్ళు సాధారణ స్త్రీల లెక్కలోకి రారు అసలు. అలాంటి స్త్రీలని దేవుడు ఎందుకు ఎన్నుకొని ఈ వంశావళిలో ఉంచాడు అని చెప్పి నేను ఆలోచించినప్పుడు ఆ 4 స్త్రీలు ఎవరంటే ఫస్ట్ తామారు, తర్వాత రాహాబు, తర్వాత రూతు, ఇంకా ఊరియా భార్య అని రాయబడింది, కానీ ఆమె పేరు బెత్షెబ. అయితే ఈ 4 స్త్రీలో ఫస్ట్ తామారుని చూస్తే కనుక ఆమెకి యూదా యొక్క మొదటి కుమారుడితో పెళ్ళైతే ఆయన ఏమయ్యారండి, చనిపోయారు. ఆ తర్వాత ఆ రోజుల్లో ఉన్న ధర్మం ప్రకారం 2వ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి చేసుకొని ఆవిడకి పిల్లలు కలిగించాలి. అయితే ఆమెకి పిల్లలు కలిగించడం ఇష్టం లేక ఆయన అలా దూరంగా ఉండడం బట్టి ఆయన కూడా చనిపోయాడు. అయితే 3వ కొడుకు చిన్నవాడు కాబట్టి యూదా అన్నాడు, నా కొడుకు పెద్ద వయసుకు వచ్చేంత వరకు నువ్వు వెళ్ళి మీ పుట్టింట్లో ఉండు, మరలా నిన్ను తీసుకొచ్చి నేను నా కొడుకు పెళ్లి చేస్తాను అని చెప్పినప్పుడు ఆ కొడుకు పెద్దవాడు అయినప్పటికి కూడా ఈమెను పిలవట్లేదు కాబట్టి ఈమె ఏం చేసింది, వేశ్యవేషం వేసుకొని ఆమె మామగారితో పిల్లని కన్నది, 2 పిల్లల్ని కన్నది. అయితే ఆ 2 పిల్లలు కూడా ఇశ్రాయేలీల వంశంలో ముఖ్యులుగా ఉన్నారనమాట. తర్వాత అలాంటి స్త్రీ తామారు. ఇంకా రాహాబు సంగతి చూస్తే ఆమె వేశ్యావృత్తిలో ఉంది, కానీ ఆమెకి ఎవరి గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, దేవుని గొప్పతనం గురించి తెలుసు. కాబట్టి ఏం చేసింది, యెహోషువ జనులందరినీ అక్కడికి కానానులోకి నడిపిస్తున్నప్పుడు వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళందరూ పట్టుబడకుండా వాళ్ళకి ఆ దేశం గురించి వివరాలన్నీ చెప్పి ఏ విధంగా రావాలి, ఏ విధంగా దాన్ని జయించాలి అన్న దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. కాబట్టి ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. తర్వాత రూతుని చూసుకుంటే ఆమె మోయబీరాలు, అంటే మోయబు దేశం ఒక పాపపు దేశం అనమాట, అన్యుల దేశం అది.
కానీ అటువంటి దేశం నుండి ఆమె వాళ్ళ అత్తగారి ద్వారా దేవుని గురించి తెలుసుకొని, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని తనకున్న సమస్తాన్ని వదిలేసి దేవుని కోసం వారి అత్తగారితో ఇక్కడికి వచ్చేసింది. తర్వాత బేత్షెబాను చూసుకుంటే ఆవిడది ఒక విచిత్రమైన పరిస్థితి. ఆమె హ్యాపీగా ఉంది, చాలా తెలివైనది. మిగతా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ ఈమె తెలివైనది, రూపవతి, ఇంకా చాలా చాలా గుణాలు ఈమె గురించి రాయబడ్డాయి. అయితే ఆ తర్వాత ఆమె అంత తెలివైనది కాబట్టే సొలొమోనుకి అంతటి జ్ఞానం వచ్చింది. ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి, ఆమె చూసిన పరిస్థితులను బట్టి అనేకమైన సామెతలు సొలొమోనుకి బోధించడం బట్టి మనం ఈరోజు అవన్నీ బైబిల్లో చదవగలుగుతున్నాం. అయితే వీళ్ళందరినీ, ఇలాంటి వారిని ఎందుకు ఎన్నుకోవాలి దేవుడు? అయితే నాకు అనిపించింది, కేవలం అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వారికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి వాళ్ళున్న పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి ఆలోచన కలిగి బయటకు వచ్చి వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా రక్షించుకున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఉండే స్త్రీలు కూడా మనకున్న అవకాశాలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మన దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని గెంటేసే దేవుడు కాదు. కాబట్టి అటువంటి ఆలోచన, అటువంటి ప్రార్థన జీవితం అందరూ కలిగి దేవుని యొక్క అద్భుతమైన కృపని పొందుకోవాలని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సరి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చక్కని మాటలను మన ముందు పెట్టిన సిస్టర్ నలుగురు స్త్రీల గురించి, వాళ్ళు ఏ స్పెషాలిటీ లేకపోయినా దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడడమే చాలా స్పెషల్. కానీ వారు ఏ కోవకు చెంది ఉన్నారో, వారి యొక్క పరిస్థితులు ఏంటి చక్కగా వివరించిన సిస్టర్కి నా ప్రత్యేక వందనాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకెవరైనా ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా ఎవరైనా ఒక స్త్రీ గురించి, బైబిల్ గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. వెరోనికా సిస్టర్. ఓకే, మనం వాక్యంలోనికి వెళ్దాం. నేను షార్ట్గా కొన్ని స్త్రీల గురించి నేను చెప్పి మన మధ్య దైవజనులు వాక్య సందేశం అందిస్తారు. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో స్త్రీల గురించి మనం విన్నాం కదండి. ఎన్నో స్త్రీల గురించి రాయబడ్డాయి. కొంతమంది పేర్లు అయితే రాయబడలేదు, కానీ వారి యొక్క తల్లి అని రాయబడింది, ఆమె అని రాయబడింది కొన్ని యొక్క సందర్భాలలో. మొట్టమొదటి స్త్రీ మనం చూసుకున్నట్లయితే మన యొక్క బైబిల్ గ్రంథంలో ఆదాము యొక్క భార్య అవ్వమ్మ కదండి. అవ్వ ఆమె స్త్రీ. ఆమె తన యొక్క సొంత ఆలోచన ద్వారా, తన యొక్క సొంత యొక్క పరిస్థితిలో నుంచి ప్రతిదీ చూసి ఆ యొక్క పండుని ఇవ్వడం ద్వారా మనకు తెలుసు వారి యొక్క ఆజ్ఞను అతిక్రమము చేసి ఆ యొక్క ఇరువురు కలిపి కూడా ఆ పండు తినట ద్వారా ఆజ్ఞను మీరి వారు ఈ యొక్క పాపాన్ని లోకానికి తీసుకురావడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే స్త్రీలు కొన్నిసార్లు కొన్ని సందర్భాలు, అయ్యో మనం ఇది అనవసరంగా సజెస్ట్ చేసామే, అయ్యో ఇది అనవసరం, మనం ఇలా చెప్పకుండా ఉండాల్సింది కదా అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భమే అవ్వ ఆదాము యొక్క సందర్భం కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను పరిచయం కొన్ని స్త్రీలను నేను చెప్పి మనం వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైబిల్లో అక్సా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరో కాదు, కాలేబు ఒక కుమార్తె అక్సా చూసుకున్నట్లయితే నేను నిన్నటి దినాన హుల్దా అనే దాని గురించి చెప్పాను. అక్కడ ఆ స్త్రీ కొరకు అక్కడ హుల్దా చూసుకున్నట్లయితే
తను తన దేశమందంతటా ఎటువంటి పరిస్థితి ఉన్నా, అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలలో చూడండి, ఎటువంటి ఎంత దేవునికి అవిధేయత, దేవునికి భయభక్తులు చూపలేని పరిస్థితిలో ఆమె ప్రత్యేకింపబడి ఆ హుల్దా తన జీవితాన్ని కట్టుకొని ఒక ప్రవక్తగా మారింది. ఆమేన్, హల్లెలూయా. తన ఇంటిలోనే ఉంటూ తన పని తను చేసుకుంటూ దేవుని మీద ఆనుకొని ఆమె చివరికి ఏమైందంటే ఒక పేరుగాంచిన ప్రవక్తగా మారింది. ఆమేన్. తన యొక్క జీవితాన్ని ఎవరు చూడట్లేదు అనుకుంది, తన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎవరు చూడట్లేదు అనుకుంది, ఎవరు గుర్తించట్లేదు అనుకుంది. కానీ దేవుడు గుర్తించాడు. ఆ యొక్క హోషియా అనే ఒక దైవజనుడు తన యొక్క దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాచారం తీసుకున్న గొప్ప పరిస్థితిలోని తన సజెషన్, తన దేవుడి దగ్గర నుంచి ఏ మాటను పొందుకుందో అంత గొప్ప సజెషన్ దేవుని యొక్క మాటను పొందుకొని వాళ్ళకు ఆ మాటని ఇవ్వగలిగేంత పొజిషన్కి దేవుడు తనని తీసుకొని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యెరూషలేము 2వ ప్రాంతం నుంచి తను వచ్చినప్పటికీ కూడా గొప్ప స్త్రీగా దేవుడు అక్కడ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అక్స న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆమెను మనం చూడగలము. అక్స అన్న మాటకు అర్థం ఆభరణము. ఆభరణము నిజంగా తన కుటుంబానికి, తన తండ్రి కుటుంబానికి ఒక ఆభరణంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. తన తండ్రి నడిచిన విధానంలో నడిచింది. తన తండ్రికి, తన తండ్రి కుటుంబానికి అపకీర్తి రాకుండా తన తండ్రిని చూసుకుంటా ఎలా నడవాలో, జీవితం తన దేవుని జీవితంని ఎలాగా తన జీవితాన్ని కట్టుకోవాలో, ఎలాగా ముందుకు విధేయత కలిగి తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలో ప్రతిదీ కూడా రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే జాషువా 15:16లో కూడా ఆమె గురించి రాయబడింది. అలాగే చాలామంది స్త్రీల గురించి మనం చూస్తూ ఉన్నాం. తను ఒక ఎంతోమంది యోగ్యులుగా, యోగ్యమైన వారుగా వాళ్ళ పేరును నిలబెట్టుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనమే మన జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన నడిపించువాడే ఉన్నాడు. ఇంకా స్త్రీలు కనుక మనం చూసుకున్నట్లయితే జెనసిస్ 24:16లో రిబ్కా మెతుయేలు యొక్క కుమార్తె రిబ్కా మనం చూసుకున్నట్లయితే ఆ ఇస్సాకు కొరకు చూస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. అంత పరిశుద్ధమైన స్త్రీ, ఒక పురుషుని ఎరగని స్త్రీ, మంచి భయభక్తురాలు ఎవరు ఉంటారా అని వెతికితే ఆ ఇస్సాకుకి రిబ్కాని చూస్ చేయడం జరిగింది. అటువంటి విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అక్స గురించి చూసుకున్నట్లయితే ప్రతిదీ తన తల్లిదండ్రుల మీద ఆధారపడి ప్రతిదీ కూడా వాళ్ళకి చాయిస్ ఇస్తే వాళ్ళని గౌరవించడంలో తన జీవితాన్ని కూడా తనను ఒక గౌరవప్రదంగా మనం ఎప్పుడైతే మనం వినయం ఏం చేస్తుంది, వినయం ఎప్పుడు మనం తగ్గించుకోవడం, ఎప్పుడు మాట వినడం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్తుంది. రిబ్కా జీవితంలో కూడా అదే జరిగింది. 29వ అధ్యాయం జెనసిస్లో కూడా మనం చూడగలము. రాబాను యొక్క కుమార్తెలు రాహేలు, లేయా, వాళ్ళని కూడా మనం చూడగలను. కానీ ఈ యొక్క 19వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మనము లోతు కుమార్తెలు ఏం చేశారు, తన తండ్రికి అవమానం తెచ్చారు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది మనము ఎటువంటి వారంగా ఉంటున్న మన సమాజంలో, అది ఏ పరిస్థితులు వచ్చినా మనము మన యొక్క కుటుంబాలకు, మన సంఘానికి, సమాజానికి యోగ్యమైన వారుగా, ఉపయోగకరంగా, మంచి పేరు తెచ్చే వారంగా ప్రతి స్త్రీ కూడా ఉండాలని బైబిల్లో ఇలాంటి స్త్రీల గురించి రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్గా రూత్ గురించి మనం చూసుకోవాలి. నిజంగా అత్తగారితో ఉండే క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటారు కదండి. రూత్ నిజమే, ఆమె ఏంటి, మోయాబిరాలు. ఆమె బెత్లెహేముకు వచ్చింది. తన తల్లి యొక్క ఊరు కాని ఊరు తన అత్తగారితో వచ్చి నా దేవుడే నీ దేవుడు, నీ దేవుడే నా దేవుడు. అటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. సో ప్రతి స్త్రీలో ఒక క్యారెక్టర్ని మనం కనుక ప్రతిరోజు అంటే మనకు వీలున్నప్పుడు కనుక మనము అధ్యాయం చేసి అభ్యసిస్తే వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. మన మధ్యలో దైవజనులు వాక్య సందేశం అందిస్తున్న ప్రతి ఒక్కరూ మనందరము కొద్ది నిమిషంలో మనము వాక్యమందు ఏకీవిద్దాం. Hallelujah, praise the Lord. Hallelujah.
హల్లెలూయా. ఓకే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మరి ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క మార్చి నెల 2వ ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి నిన్నటి దినాన్ని మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుభాషిణి సిస్టర్ గారు చాలా చక్కనైనటువంటి మాటలు తెలిపారు. అలాగే మోనికలాయ కూడా బెతూయేలు లాబాను ఆ కుటుంబంలో ఉన్నటువంటి రిబకాను బట్టి మంచి మాటలు తెలియపరిచినందుకు ఇరువురు బిడ్డలకు నా ఆశీస్సులు తెలియపరుస్తూ, నేను కూడా అటువంటి వాక్యాన్నే చెప్దామని నేను ప్రిపేర్ అయ్యాను. కానీ నేను మళ్ళీ మనసు మార్చుకున్నాను. ఎందుకంటే చెప్పినటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పినటువంటిదే చెప్పినట్లయితే బోరు కొట్టినట్లు ఉంటుంది. అంటే వాక్యం అనేది మరి బోరు కొట్టినట్లు ఉండదు. కానీ వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న పాట నేను పాడుతున్నాను. దయచేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని ఆర్ఆర్కే మూర్తి గారు రచించినటువంటి పాట. ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి బైబిల్ అంతా ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ తెరిచి బైబిల్ని చూసి బైబిల్లోని ఏమైనా సరే తప్పిదాలు ఉంటాయేమోనని పట్టుకుందామని బైబిల్ చదివాడు. ఆయన క్రైస్తవుడు అయిపోదామని చదవలేదు, మారు మనసు పొందాలని చదవలేదు. కానీ బైబిల్లోని ఏమైనా తప్పిదాలు ఉంటాయని తరచి అంటే మనలాగా చదవడం కాదు. అందులో బ్రాహ్మిన్స్ కంటే వారు సరస్వతి పుత్రులు అంటారు కాబట్టి తెరిచి చదివి ఏ తప్పిదాన్ని కూడా బైబిల్లోని పట్టుకోలేదు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి తప్పిదాన్ని బైబిల్ పట్టుకుందని అప్పుడు యేసయ్యను తన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన బాప్తిసం తీసుకొని మరి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వరకు ఈ రోజు వరకు ఆయన చనిపోయినప్పటికీ కూడా మరి ప్రేమధార అనేటువంటి విశ్వవాణి అనేటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనకు వినబడుతూనే ఉన్నాయి. ఆయన మనసు మీద ఒక మంచి పాట రాశారు. నేను పాడుతున్నాను. పల్లవి 2 చరణాలే, తర్వాత వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 8 అయింది. నేను అరగంటలో ముగించేస్తాను. ఎవరు ఎటువంటి కంగారు పడవలసినటువంటి ఆవశ్యకత లేదు. మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా మానని జీవిత రభసా. మనసా నీకిది తెలుసా, మానవ జీవిత రభసా మానని జీవిత రభసా. మనసా నీకిది తెలుసా.
ప్రేమమయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. ప్రేమమయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. విశ్వసించి పరలోక ప్రేమను విశ్వసించి పరలోక ప్రేమను నిత్యము పొందుట నీ విధియే. నిత్యము పొందుట నీ విధియే. మనసా మనసా నీకిది తెలుసా మానవ జీవిత రభస మానని జీవిత రభస. మనసా మనసా నీకిది తెలుసా. పాపశాప భారములన్నిటిని ప్రాలద్రోలే ప్రేలాడే సిలువపై. పాపశాప భారములన్నిటిని పారద్రోల ప్రేలాడే సిలువపై. పుణ్యరాక దారలు మార్చిన పుణ్యరాక దారలు మార్చిన గణ్యుడు యేసే నీ శరణ్యం. గణ్యుడు యేసే నీ శరణ్యం. మనసా మనసా నీకిది తెలుసా మానవ జీవిత వరస మానని జీవిత రభస. మనసా మనసా నీకిది తెలుసా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఆర్ఆర్కే మూర్తి గారు చాలా చక్కనైనటువంటి ఒక పాట మనసు మీద రాశారు. అటువంటి మరి నిన్నటి దినాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని పురస్కరించుకొని చాలా చక్కనైనటువంటి ఒక మాటలు తెలియపరుస్తూ బైబిల్లో ఉన్నటువంటి యొక్క స్త్రీల గురించి చెప్తూ మనము కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలారా మీ అందరి కొరకు అనేసి ఒక భక్తుడు చెప్తున్నాడు. స్త్రీలైనటువంటి వారు ఎలాగుండాలంటే మొట్టమొదటిగా దైవభక్తి కలిగినటువంటి ఓ స్త్రీలారా అని సంబోధిస్తూ ఎస్తేరు లాంటి ధైర్యం కలిగి ఉండాలి. ఎస్తేరు లాంటి ధైర్యం కలిగి ఉండాలి. మరియమ్మ గారు అంటే యేసుప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారులాగా భక్తి కలిగి జీవించాలి. మూడోది ఏంటంటే దెబోరా వంటి జ్ఞానము కలిగి స్త్రీలైనటువంటి వారు జీవించాలి. రూతుల ప్రేమ కలిగి జీవించాలి. నాలుగోది ఐదోది ఏంటంటే శారమ్మ గారిలాగా ఒక ఓపిక కలిగి జీవించాలి. అన్నాలాగా ప్రార్థనతో జీవించాలి. అలాగే
నీ సహకారం ఎలా ఉండాలంటే మిరియమ్మ అంటే మోషే గారు అక్కగారు అయినటువంటి మిరియమ్మ గారి యొక్క సహకారంతోనే మోషే గారిని నీళ్ళలోంచి తీసి పెంచే అవకాశము తన అక్కకే ఒక దాదీలాగా కలిగిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మోషేని 40 సంవత్సరాలు రాజుగా చూసింది. 40 సంవత్సరాలు ఒక ట్రైనింగ్ దేవుడు పంపించాడు. ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని నాయకుడిగా నడిపించడానికి మొత్తం టోటల్గా 120 సంవత్సరాలు మోషే యొక్క జీవితంలో జరిగింది. కాబట్టి ఈరోజు అదే ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి ఒక చిన్న బాలుడైనటువంటి ఒక రాజును గురించి మనం చెప్పుకుందాం. ఈ సాయంకాల సమయంలో చిన్న బాలుడైనటువంటి ఒక మహారాజు గారి గురించి మనం చెప్పుకుందాం. ఆ బాలుడు ఎవరంటే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలోని ఆ బాలుడు గురించి ప్రస్తావన బైబిల్లోని తెలియపరుస్తుంది. కేవలము 8 సంవత్సరాలు, కేవలము 8 సంవత్సరాలు అయినటువంటి ఒక బాలుడు ఉన్నాడు. ఆయన ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదా సామ్రాజ్యంలోని యెరూషలేం సామ్రాజ్యంలోని బాలుడుగా ఆయన ఈ 8 ఏండ్ల వయసు కలిగినటువంటి బాలుడు యెరూషలేమునందు 31 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ఎవరంటే యోషియా. ఆయన పేరు యోషియా. ఇటువంటి శబ్దం కలిగినటువంటి నామములు అనగా పేర్లు 3 ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటిగా ప్రవక్త అయినటువంటి యెషయా, ఆయన్ని ఇంగ్లీషులో ఐజయా అని అంటారు. రెండవది దావీదు మహారాజు గారు తండ్రి అయినటువంటి జెస్సీ, యెషయి, ఆయన యెషయా, ఈయన యెషీ. ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి బాలుడి పేరు ఏం పేరు అంటే యోషియా. ఇంగ్లీషులో ఆయన పేరు ఏం పేరు ఉందండి? జోషియా. తెలుగులో యోషియా ఉంది. ప్రవక్త అయినటువంటి యెషయా, ఇంగ్లీషులో ఐజయా. అలాగే దావీదు తండ్రి గారి పేరు ఏంటంటే యెషయి. హిజ్ నేమ్ ఈజ్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ జెస్సీ. ఈ మూడిటికి శబ్దాలు చిన్న చిన్న శబ్దాలు వేరైనప్పటికీ కూడా ఒకే శబ్దం కలిగినటువంటి పేర్లు ఉన్నాయి. అయితే ఈ యోషియా ఏలాన్ని ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరాలు పరిపాలించాడు. 31ని 8 కలిపి ఎంత అయింది? 39 సంవత్సరాలు. ఆ 39 సంవత్సరాలు వచ్చినప్పుడు అతని తల్లి బోస్కతు ఊరివాడకు ఆదాయాకు కుమార్తె అయిన యెదీదా, వాళ్ళ అమ్మగారి పేరు కూడా జేతోన స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మగారి పేరు జదీదా. ఈ జదీదా ఏం చేసిందంటే అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు. ఎవరు? ఈ 8 ఏండ్ల బాలుడైనటువంటి జోషియా యెరూషలేములోని 39 సంవత్సరాలు పరిపాలించినటువంటి టైంలోని ఈరోజు మనం ఆలోచించుకుంటే 8 సంవత్సరాలకి ఎటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు. 39 సంవత్సరాలు వచ్చినా ఎటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు. కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేమును పరిపాలించే అవకాశము దేవుడు కేవలము ఈ 8 ఏండ్ల బాలుడైనటువంటి యోషియాకు మాత్రమే అనుగ్రహించి ఆమె తల్లి యెదీదా పేరుస్తూ ఆయన యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు కుడికి కానీ ఎడమకు కానీ తిరుగక తన పితరులకు ఈయనెవరంటే దావీదు మహారాజు పరిపాలించినప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత ఇంకా అలాగ వస్తూ ఈయన ముని మనవడు. ఈయన ముని మనవడు దావీదు. కాబట్టి తన పితరుల తండ్రి అయినటువంటి దావీదు ఏ విధంగా అయితే దేవునికి యథార్థంగా ప్రవర్తించి పరిపాలించాడో ఈ అబ్బాయి కూడా కుడి ఎడమలకు తిరగకుండా తన పితరులకు దావీదు చూపించిన ప్రవక్తనకు సరిగ్గా ప్రవర్తించను అని రాశారు. రెండో విషయం ఏంటంటే రాజు అయినటువంటి యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు అక్కడ ఏం జరిగిందంటే యెరూషలేములో ఒక దేవాలయము, ఒక మందిరము ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆ దేవాలయంలోనే అక్కడక్కడ రిపేర్స్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఈ బాలుడైనటువంటి యోషియా పరిపాలించినటువంటి దినాల్లో ఏముంది? దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయవలసినటువంటి దినములు, మాసములు, సంవత్సరాలు తటస్థించాయి. అప్పుడు ఆయన ఎవరిని పిలుస్తున్నాడంటే మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాఫానును పిలిపించాడు. ఆయన శాస్త్రీయు అయినటువంటి షాఫాను అంటే శాస్త్రులు పరిసయ్యులు అయినటువంటి వారు
యేసు ప్రభు టైంలో ఉంటుండగా ఆ శాస్త్రులు వేరు, ఈ శాస్త్రులు అంటే జ్ఞానము తెలిసినటువంటి వారికి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ శాస్త్రి అని పేరు ఉంటుంది. శాస్త్రి అంటే ఎవరు? వారు సరస్వతి పుత్రులు, మంచి జ్ఞానము కలిగినటువంటి వారు, వారికి మాత్రమే శాస్త్రులు అని నామకరణం చేయబడుతుంది. ఆ యెరూషలేము ప్రాంతంలో ఈ యోషీయా కుమారుడైనటువంటి బాలుడైనటువంటి ఇతను యెరూషలేమును పరిపాలించినప్పుడు దేవుని యొక్క మందిరము పాడైపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఆయన మెషుల్లాముకు పుట్టినటువంటి షాఫానుని పిలిపించాడు. ఆయన పిలిపించి ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఒక యాజకుడు ఉంటాడు దేవుని మందిరంలో. ఎవరుంటారు? ప్రీస్ట్ ఉంటారు. ప్రీస్ట్ అంటే యాజకులు, సీనియర్ ప్రీస్ట్ ఉంటారు, ప్రధాన యాజకులు, చీఫ్ ప్రీస్ట్ ఉంటారు. అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఆ మందిరంలో ఉంటాడు. నీవు శాస్త్రమైనటువంటి నీవు వచ్చి దేవుని మందిరానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఏటేటైతే రిపేర్స్ అంటే దాన్ని బాగు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ప్రధాన యాజకుడు అయినటువంటి హిల్కియా అనేటువంటి ప్రధాన యాజకుడు ఉంటాడు. కాబట్టి నేను పంపించినట్లుగా నువ్వు వెళ్ళి చూడు, వెళ్ళి ఆయనతో చెప్పు. ఏమనంటే, మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని చెప్పాడు. రొక్కపు మొత్తం అంటే ఆ రోజుల్లోని రాజులైనటువంటి కోటలోని కానీ దేవుని మందిరంలో కానీ దాన్ని ఖజానా అనడానికి వేరే పేరు కూడా వాడారు. ఏమి వాడారంటే బొక్కసము. ఏం వాడారు అంటే గోడల్లోనే అమర్చి ఆ డబ్బులు అయినా కానీ పైకము కానీ ఏమైనా సరే అందులో ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ బొక్కసములో ఉన్నటువంటి రొక్కము మొత్తము చూడమని ఈ యొక్క సాఫాన్ అయినటువంటి యొక్క శాస్త్రిని ఎవరి దగ్గరికి పంపించారంటే హిల్కియా, యాజకుడైనటువంటి హిల్కియా దగ్గరికి పంపించి ఆ డబ్బులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదు నువ్వు చూసి ఆ మందిరానికి కావలసినటువంటి రిపేర్స్ కానీ దాన్ని ఏమంటారంటే బాగు చేయవలసినటువంటి పరిస్థితి కానీ వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా డబ్బులు ఉన్నాయో లేదో సరిచూసి ఆ రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులైన పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించారు. ఎవరికి అప్పగించారు అంటే ఆ అధికారులు ఉన్నారు అక్కడ. ఆ పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరం అందల శిథిలమైపోయినటువంటి ప్రతీది మందిరంలో రిపేర్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చారు. కాబట్టి ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఎవరెవరికి ఇమ్మంటున్నాడంటే, శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయి కూలివారికి వారు దానిని ఇవ్వలను. వడ్లవారికి, శిల్పకారులకు, కాసేవారికి మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇవ్వలనని తెలియజెప్పము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఈ రాజు ఏం చెప్తున్నాడు? ఈ 8 సంవత్సరాలైనటువంటి యోషియా ఏం చెప్తున్నాడంటే, హిల్కియా అనేటువంటి యాజకుడు ఉంటాడు, శాస్త్రి, నువ్వు వెళ్ళి అక్కడ రిపేర్ చేయవలసినటువంటి మందిరానికి కావాల్సినటువంటి కూలివారందరికీ ఆ డబ్బులు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఇచ్చిన తర్వాత దానిపైన అధికారులను నేను నియమించాను కాబట్టి వాళ్ళకి ఈ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి వెళ్ళి నువ్వు ఇచ్చేయి అని చెప్పాడు. అంతేగాని వారి దగ్గర మళ్ళీ నువ్వు లెక్క అప్పచెప్పవలసినటువంటి పని లేదు. వారి చాలా నమ్మకస్తులని ఈ బాలుడైనటువంటి హోషేయ, రాజుగా ఉన్నటువంటి హోషేయ చెప్తున్నాడు. కాబట్టి వారు ఆ విధంగా చేసి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ఆయన రిపేర్లు చేస్తున్నాడండి. మనం కూడా మన ఇంట్లోని కానీ ఏవైనా రిపేర్లు చేసినప్పుడు కానీ, వేరే ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ, ఆ పునాదులు తవ్వినా, గచ్చులు తవ్వినా, ఏదైనా తవ్వితే ఈరోజు ఈ కాలంలో ఏం దొరుకుతుందంటే లంకి బిందులు దొరుకుతున్నాయి. ఏం దొరుకుతున్నాయి? లంకి బిందులు దొరుకుతున్నాయి. గాజువాక నుంచి అవతలకి వెళ్ళిన తర్వాత అలాగ వెళ్తుంటే లంకెల వలస ఏదో ఉంది, చూసారా మీరు? ఉందా? ఉంటే ఆ పేరు అక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆయన ఒక పాత ఇల్లు, పెద్ద ఇల్లు కొనుక్కొని తవ్వుతుంటే ఆయనకి ఏం దొరికాయి? ఆయనకి యాక్చువల్గా డబ్బులు లేవు. కానీ ఈ లంకి బిందులు ఎప్పుడైతే దొరికాయో ఆ లంకి బిందులు ఏమన్నాయంటే ధనం అంతా దొరికింది, బంగారం దొరికింది, వెండి దొరికింది. వాటిని అన్నిటితో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగు కట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఈ దేవుని మందిరంలోని రిపేర్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏం దొరికిందంటే ధర్మశాస్త్రం అనేటువంటి ఒక గ్రంథము దొరికింది. వీళ్ళకి ఏం దొరికింది? ధర్మశాస్త్రం అంటే ఈ బైబిల్ అనేటువంటిది. ధర్మశాస్త్రం అంటే ఇదంతా కాదు, కానీ కేవలము
5 కాండములు మోషే రచించినటువంటిది ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండం అనేటువంటి ఒక ధర్మశాస్త్రము వారికి దొరికింది. అప్పుడు హిల్కియా అయినటువంటి యాజకుడు ఏం చేశాడంటే, ఎలాగా రాజుగారు పంపించారు కాబట్టి ఈ యొక్క బాలుడైనటువంటి రాజుగారు ఎవరిని పంపించారు? శాస్త్రి అయినటువంటి ఒక ఆయన పంపిస్తే ఆ శాస్త్రి గారికి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించి ఆయనకి ఇచ్చేశారు. నువ్వు తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చి, మనం ఈ యొక్క దేవుని యొక్క మందిరము రిపేర్ చేస్తుండగా లేదా దానిని అన్నీ శుభ్రం చేస్తుండగా నాకు ఈ పుస్తకపు చుట్ట అనగా ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర నువ్వు చదివి వినిపించిన తర్వాత అప్పుడు ఈ యొక్క శాస్త్రి అయినటువంటి ఆయన తీసుకెళ్ళి ఆ రాజు అయినటువంటి గ్రంథమును రాజు సముఖమునందు చదివాను. రాజు సముఖమునందు చదివితే ఏమైందంటే అక్కడ అంటే, ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత ఆ రాజు యాజకుడైన హిల్కియాయను, సాఫానును కుమారుడైన అహికామును, మీకాయ కుమారుడైన అక్బోరును, సాఫాను అను శాస్త్రిని, ఆషాయ అను రాజసేవకులలో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించినది ఏమనగంటే 5గురిని పిలమని శాస్త్రి గారు కబురు చేశాడు. ఎందుకు? ఆ గ్రంథంలోని విన్నటువంటి ఒక మాటలు ఈ రాజుగారు విన్నప్పుడు లేదంటే ఆ శాస్త్రి చదివినప్పటికీ ఈయనకి ఏమొచ్చిందని అంటే బట్టలు చింపుకోనటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే భయము కలిగి బట్టలు చింపుకొని, ఆ రోజుల్లో రాజులు లాంటి వాళ్ళు బట్టలు చింపుకున్నారంటే వాడికి ఏదో కీడనేది సంభవించి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో కీడు రాసి ఉన్నది కాబట్టి ఈ మాటలు నాకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే యెహోవా యొద్ద విచారణ చేయడానికి 5గురిని పంపించాడు. వాళ్ళు ఎవరెవరు అనగా హిల్కియాను, అహికాము, అక్బోరు, షాఫాను, ఆషాయను అటువంటి అందులో శాస్త్రి కూడా ఉన్నాడు. ఈ 5గురిని ఎక్కడికి పంపించాడు? యెహోవా యొద్ద విచారణ చేయడానికి మీరు 5గురు కూడా వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయండి అన్నప్పుడు అప్పుడు ఒక స్త్రీ కనబడింది వాళ్ళకి. ఎవరు కనిపించారు? అప్పుడు ఒక స్త్రీ. నిన్నటి దినాన్ని ఈరోజు దినాన్ని మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ప్రముఖమైనటువంటి స్త్రీలు ఎస్తేరుని, మరియమ్మ గారిని, దెబోరా గారిని, రూతు గారిని, సారా గారిని, అన్నా గారిని, మిరియామ్ గారిని అందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నాము. శోభామణి గారు చెప్పారు, మోనికల వీళ్ళందరూ చెప్పారు. కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ 5గురు మగాళ్ళు రాజుగారు పనిచేస్తున్నటువంటి వారు, ఈ శాస్త్రి అయినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? యెహోవా యొద్ద విచారణ చేయండి అని ఈ రాజుగారు పంపిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవైతే రచించారో ఏ మాటలైతే ఉన్నాయో వాటి అర్థాలు తాలూకా నాకు తెలియజెప్పడానికి మీరు యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేయమని చెప్పితే వాళ్ళు సరాసరి ఎక్కడికి వెళ్ళారంటే మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏటి కూడా మన పితరులైనటువంటి వారు చేయలేదు. కనీసం మనమైనా సరే చేద్దామని హోషేయ అనేటువంటి బాలుడైన రాజు ఏం చెప్తున్నాడు అంటే, వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరే. ఈ గ్రంథంలో మాటలు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వరకు, నా తరం వరకు, అంటే ఈ బాలుడైనటువంటి యోషియా రాజు వరకు, మన తరం వరకు ఈ మాటలు వినలేదు కాబట్టి, వినని వారై ఉన్నారు కాబట్టి శాస్త్రి నువ్వు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయమన్నప్పుడు ఆ శాస్త్రి వీళ్ళు 5గురు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే మీరు 22వ రాజులు 22వ అధ్యాయంలోని ఎక్కడికి వెళ్తున్నారు అంటే, కాబట్టి 14వ వచనం చూడండి. కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహికామును, అక్బోరును, సాఫానును, ఆషాయా అను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారండి? ఈ 5గురు పెద్ద మనుషులు ఈ యొక్క రాజుగారు పంపిస్తే శాస్త్రి కూడా తెలియలేనటువంటి మాటలు ఆ హుల్దా చెప్తాదని చెప్పి ఆ హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తిని అక్కడ ఉంది. ఎక్కడుంది? ఆ యెరూషలేం ప్రాంతంలో ప్రవక్త కాదు, ఆమె ప్రవక్తిని. స్త్రీలలో అధికమైనటువంటి దాన లేదా స్త్రీలలో ఆశీర్వదించబడిన దాన అనేటువంటి మాటకు సాదృశ్యంగా మరియమ్మ గారే కాకుండా ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి హుల్దా దగ్గరకు ఈ 5గురు పెద్ద మనుషులు హిల్కియా, అహికాము, అక్బోరు, షాఫాను అనేటువంటి శాస్త్రితో పాటు ఆషాయను అంటే వీళ్ళు 5గురు వెళ్ళిన దగ్గర
వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చేరి ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్షేషునకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి. ఎవరి భార్య? షల్లూమునకు భార్య అయినటువంటి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి హుల్దా. ఇంగ్లీషులో చాలా చక్కగా HULDAH అని రాసి హుల్దా ఈజ్ అ ప్రాఫెసీ చెప్తుంది. ఏం చెప్తుందంటే, మీరు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎంక్వైరీ చేయమని రాజు నా దగ్గరికి పంపించారు కాబట్టి ఆమె చెప్పినటువంటి మాటలు ఆ షల్లూమునకు భార్య అయినటువంటి యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తులై ఉండెను. దేవుని మందిరంలోని ఆయా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఎవరెవరు ఉంటారంటే ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో డోర్ కీపర్స్ అంటారు. అలాగే గేట్ కీపర్స్ ఉంటారు, వాళ్ళేంటి ఆ తలుపుల యొద్ద ద్వారబంధాల దగ్గర గేట్ కీపర్స్ ఉంటారు. మనం ఇప్పుడు క్రికెట్ చూస్తున్నాం కాబట్టి వికెట్ కీపర్స్ కూడా ఉంటారు. ఏమంటారు? డోర్ కీపర్సు, గేట్ కీపర్సు, వికెట్ కీపర్స్. అంటే ఈరోజు ఆడుతున్నామని కాదు, కానీ వికెట్ కీపర్స్ అంటే దానికి కూడా వచ్చి పోయినటువంటి వారికి దేవుని మందిరంలో కాలు కొడుకోవడానికి కుండి దగ్గర నిలబడి అక్కడ నీళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, అక్కడ కొడుకోండి. ఇక్కడ టవల్ ఉంది, మీరు తుడుచుకోండి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంటాయి. డైరెక్ట్గా చర్చిలోనికి మనం, ఎందుకంటే ఒక మాట నేను మీకు చెప్తున్నాను, దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు చెప్పులు అనేటువంటి మనం బయట విడిచిపెడుతున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతాం కాబట్టి దేవుని యొక్క స్థలము అపరిశుద్ధం కాకుండా ఉండినట్లు మనము యొక్క చెప్పులు ఎలాగైతే విడిచిపెడతామో అలాగే దేవుని మందిరం వచ్చినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క బాడీ, స్పిరిట్, మైండ్ కూడా మనం ఏం చేయాలంటే అక్కడే విడిచిపెట్టేయాలి. చెప్పులతో పాటు కూడా మన శరీరంలో ఉన్నటువంటి మనసు, ఆత్మ అన్నీ అక్కడ విడిచిపెట్టి కేవలము ఎంటీ మైండ్తోనే దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క పాటలు అవన్నీ మీరు ఫిలప్ చేసుకొని తిరిగి మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే ద హోలీ స్పిరిట్ లీడ్స్ యూ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ప్రవక్త యొక్క హుల్దా యొద్దకు వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, షల్లూమునకు భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తులై ఉండెను. దేవుని మందిరం చుట్టూ చాలా గదులు ఉంటాయి. యెరూషలేము దేవాలయానికి 12 కిటికీలు, 12 గుమ్మాలు అలాగే ఉంటాయి. ఆ 12 కిటికీలు, 12 గుమ్మాలతో పాటు 12 యొక్క గదులు కూడా ఉంటాయి. ఆయా గదుల్లో ఉన్నటువంటి వారు ఆ దేవాలయంలో ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే అక్కడ స్థానం ఉంది. కాబట్టి అదే సమయంలో ఈ షల్లూము భార్య అయినటువంటి హుల్దా అయినటువంటి ప్రవక్తని కూడా అక్కడే ఆ భాగము ఉందంట. ఎక్కడుంది? 2వ భాగమందు కాపురస్తులై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట చెప్పండి. ఎవరైతే ఈ శాస్త్రి, ఈ 4 పెద్ద మనుషులు వెళ్ళారో వాళ్ళతో ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ఎవరైతే పంపించారో ఆయనకి ఈ నా మాటలు చెప్పండి. యెహోవా వద్ద విచారణ చేయమన్నారు కాబట్టి దేవుని తరపుని, దేవుని యొక్క పక్షంగా ప్రవక్తనిగా ఉండాలన్నటువంటి నేను చెప్తున్నటువంటి మాటలు ఆయన దగ్గరికి మీరు తీసుకెళ్ళి చెప్తున్నారు. ఇంతకీ అందులో రాయవలసినటువంటి విషయం ఏంటో ఉందో మీకు చూడండి. 16వ వచనంలో ఏముందంటే, రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్థలం మీదకి రప్పింతునని మొట్టమొదటి మాట దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. ఏం వ్రాయించి ఉంచాడు? రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా ఈ కీడంతా మీ మీదకి వస్తుందని చెప్పమని చెప్పారు. రెండోది ఏంటంటే, ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు. దేవుడైనటువంటి యెహోవాను ఆ జనులైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విడిచి ఏం చేస్తున్నారు? మొట్టమొదట చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ స్థలము మీదకిని, కాపురస్తుల అందరి మీదకిని ఈ కీడంతటిని నేను తప్పక విడిచిపెట్టకుండా ఈ కీడు మీకు ఇస్తాను. ఆ కీడు మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మీరు నన్ను విడిచి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచి మీరందరూ ఏం చేస్తారంటే ఇతర దేవతలను మీరు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. కాబట్టి ఈ కీడు మీ మీదకి రావడానికి గల కారణం. కాబట్టి
ఆమె ఏం చెప్తుంది? ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు. 17వ వచనం చూడండి, 22. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేచి పొగేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యోధా రాజునకు ఈ మాట తెలియచేయండి. యోధాలా పరిపాలిస్తున్నటువంటి ఈ యోషియాకి ఎవరైతే పంపించారో ఈ కీడుకు గల కారణాలు చెప్తున్నారు క్లియర్గా. ఆమె చెప్పింది ఏం చెప్పింది? ఆమె ప్రవచించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ జనులు నన్ను విడిచి, అనగా యెహోవా దేవుడైనటువంటి యెహోవాని విడిచి ఇతర దేవతలకు వాళ్ళు పూజిస్తున్నారు, వాళ్ళు ధూపం వేస్తున్నారు, వాళ్ళకు మొక్కుతున్నారు, కాబట్టి ఈ కీడు మీ మీద అంతటికీ కూడా వస్తుంది. అయితే ఆ రాజుగారు ఏం చేశారంటే, వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా ఆ క్రింద వచనంలోనికి మనం వెళ్ళిపోదాము. యోధా రాజునకు ఈ మాట తెలియపరచుడి, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా అంటుంది. క్రొత్త నిబంధనలకు వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను చెప్పునదేమనగా. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడు అనేటువంటి యెహోవా సెలవిచ్చినటువంటిదేమనగా అని చెప్తూ, క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఏం చెప్తుంటే, నేను చెప్పునదేమనగా, నేను మీతో చెప్పునదేమనగా అని చాలాసార్లు క్రొత్త నిబంధనల గ్రంథంలో రాస్తూ ఇక్కడ దీనికి కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏమిటంటే, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పాదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి. రాజు గురించి మాటలు చెప్తున్నారు. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చేవు కాబట్టి నీ మొర్ర నేను ఆలకించాను. 11వ వచనంలో కూడా ఏముందంటే, 11వ వచనం, రాజు ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. ఏంటి? ఉపవాసానికే రాజుగారు రెడీగా ఉన్నారు. అక్కడి నుంచి ఈ యొక్క హొల్దా దగ్గర నుంచి ఏం కబురు వస్తుందా అని చెప్పి ఈ శాస్త్రి గారి గురించి ఎదురు చూస్తున్నాడు రాజు. ఆ శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చింది కబురు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెబుతూ అక్కడ ఏమంటున్నాడంటే, నీవు నా మాటలు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. రాజుగారి యొక్క ఆస్థానము, ఆ యొక్క ఆసనము దిగిపోయి మోకాళ్ళుని ఆయన గోనెపట్ట ధరించుకొని మోకాళ్ళుని కన్నీరు విడవడం నేను చూశాను కాబట్టి కన్నీరు రాల్చితీవు గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఈ దేశం మీదకి కీడు, ఈ యొక్క యెరూషలేమునకు కీడు నువ్వు చేయకు ప్రభువా, దేవా ఇశ్రాయేలైనటువంటి దేవుడా, నేను నీకు మొరపెడుతున్నాను, కన్నీళ్ళు రాలుస్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, గోనెపట్ట కట్టుకొని బుగ్గిలో దొరులుతున్నాయినా నీ కొరకు నేను మోకాడించి కన్నీరు కార్చితాను. కాబట్టి మెత్తని మనస్సు అంటే మనకి ఎటువంటి మనస్సు ఉంటుంది? రాతి హృదయాన్ని తీసివేసి నేను మీకు మాంసపు హృదయాన్ని ఇస్తానని యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నటువంటి మాటలను మరొకసారి గుర్తు చేసుకుంటూ, నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుకుందును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు, నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు. నీవు బ్రతికి ఉన్నంత కాలము నేను ఈ ధర్మశాస్త్రపు గ్రంథంలో రాసినటువంటి మాటలైనటువంటి యొక్క కీడు నీవు బ్రతికి ఉండగా జరగదు, నీవు చూడవు. నువ్వు నెమ్మది కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడవై, మెత్తని మనస్సు కలిగినటువంటి వాడవై నువ్వు సమాధికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా ఈ వర్తమానము వాళ్ళందరూ 5గురును ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? తిరిగి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. ప్రవక్త అయినటువంటి హుల్దా చెప్పినటువంటి మాటలు హిల్కియా, అహికామును, అక్బోరును, షాఫాను అనే శాస్త్రిని, ఆషాయును 5గురు తిరిగి దేవుడి ద్వారా అందించినటువంటి హుల్దా మాటలను తీసుకెళ్ళి తిరిగి రాజుగారికి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, రాజా
నీవు చనిపోయిన పర్యంత వరకు ఇటువంటి కీడు ఈ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు కానీ, మనకు కానీ, నీకు కానీ, నాకు కానీ ఇంకెప్పటికీ రావు. నీవు చనిపోయిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుందని చెప్పి ఆ రాజుగారికి తెలియపరిచారు. కాబట్టి మనకు కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కన్నీరు కాల్చి మనల్ని మనం తగ్గించుకొని, ఆ రోజుల్లో గోని పట్టి కట్టుకున్నప్పటికి కూడా ఈరోజు నువ్వు తల స్నానం చేసుకొని తెల్ల బట్టలు ధరించుకొని నీ పరలోకపు తండ్రి చూసేటట్లు ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు కన్నీరు ప్రార్థన చేస్తే దేవుడు నీకు అటువంటి సమాధానము నీకు నీ జీవితానికి దయచేయునుగాక. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇటువంటి అవకాశము కలిగించినటువంటి మార్క్ మినిస్ట్రీస్ మోనికలయ జోసఫ్ రాజశేఖర్ గారికి నా మెండైనటువంటి దీవెన ఆశీర్వదిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య సందేశం అందించిన రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ జేమ్స్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన కానుకలు సమర్పించుకుందాము. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తా మనము కానుకలు సమర్పించుకుందాము. ఆరుషి హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ఇంకో పాట పాడుకుంటూ అనుకులు మనం సమర్పించుకుందాము. యేసయ్యా నిన్ను చూడ నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ.
హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుకుల నిమిత్తము మన మధ్యలో ఉన్న వరణిక సిస్టర్స్ వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం దయచేసి లేచి నిలబడదాం. పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి ప్రభా, ఈ ఆదివార దినాన సాయంకాల సమయాన్ని బట్టి తండ్రి గత వారం నెక్స్ట్ వీక్ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క రెక్కల చాటు పరుచుకోండి. వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డకి రావాల్సిన ఆశీర్వాదాలు అంటే రెండంతల ఆశీర్వాదాలు వారి కుటుంబాలకి నీ వారికి నీ దయచేయమని బ్రతిమలాడి వేడుకొంచున్నాం. తని ఆరాధనలో నీ ఆత్మను ఉంచారయ్యా, పాటల్లో ఉన్నారు పరిశుద్ధాత్మడ. తన్ని బైబిల్ చదువు ప్రార్థన చేస్తున్నారు తండ్రి ప్రభా. వాక్యంలో తను విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభవ. మేము విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి ప్రభ మేము అది భద్రపరుచుకుని మా జీవితాల్లో తండ్రి మేము అది ఫాలో అయ్యేవారుగా ప్రతి ఒక్కరు ఉండడానికి తండ్రి ప్రభ స్తోత్రం తండ్రి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నీకు థ్యాంక్ఫుల్ కలిగి తండ్రి గ్రాటిట్యూడ్ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితాల్లో మీరు మాకు చేసిన మేలను మేము మర్చిపోకుండా తండ్రి ప్రతి దినము వాటిని తండ్రి ప్రభ మేము తలంచుకుంటూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, నీకు వందనాలు. ఉండడానికి గృహం, కట్టుకోవడానికి బట్టలు తండ్రి ప్రభ, మంచి ఆరోగ్యం దయచేశారు, దాన్ని బట్టి నీకు వందనాలయ్యా తండ్రి ప్రభ. మేము అమ్మో తండ్రి 365 days కూడా తండ్రి మీరు మా జీవితాల్లో చేసిన మేలను తలంచుకున్నాను. ఇంకనూ పరిశుద్ధాత్ముడ తండ్రి సహాయంతో చేసిన దేవా, ఇంకనూ తండ్రి నీ యొక్క కార్యాలు మిగిలిపోతాయి పరిశుద్ధాత్ముడ తండ్రి. మా జీవితాల్లో చేసిన మేలకే నీకు వేలాది వందన. ఏమిచ్చి నీ రుణం మేము చేర్చుకోగలం యేసయ్యా తండ్రి. విరిగి నలిగిన హృదయమే తండ్రి ప్రభా నీ సన్నిధికి మీకు కావాలి పరిశుద్ధాత్మడ తండ్రి. ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి తండ్రి పరిశుద్ధాత్మడ. ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేకపోయి ఉన్నారో, ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో, సునీత మ్యామ్కున్న ఫీవర్ని తగ్గించండి. పుష్ప గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. జరిగిన ఆపరేషన్ హీల్ చేయండి అయ్యా. ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి. వీణా గారి యొక్క కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి. జోసఫ్ గారి యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి ప్రభని సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి. వచ్చిన కుటుంబాలకు రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. సహాయం చేసిన టెక్నీషియన్స్ని, మ్యూజిషియన్స్ని నీ తండ్రి ప్రభ నీ రెక్కల చాటును భద్రపరచుకుని యొక్క సహాయము దయచేయండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. మా ప్రయాణం అంతట్లో క్షేమం దయచేశారు, దాన్ని బట్టి నీకు వందనాలు. క్షేమంగా మా గృహాలకి చేర్చండి. నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డని భద్రపరచుకోండి దేవా తండ్రి ప్రభా. రేపు వారం అంతా కూడా నీ రెక్కల చాటును భద్రపరచుకొని మా పనబాటులో తోడండి. నీ క్షేమం మాకు తోడుగా నడిపించి తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని దీవించి నడిపించమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. మనము అందరం ఈ యొక్క మార్క్ మినిస్ట్రీస్ తరపున జరిగిన ఈ యొక్క మొదటి ఉమెన్స్ డే కదా, మనము సెలబ్రేట్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఈ సునీత మేడం చెప్పారు మాకు ఫోన్ చేసి, మనము ఒక చిన్న యాక్టివిటీలో ఉమెన్కి మనం ఇలా చేద్దామని అనుకున్నాము. మనము కొంతమందిని ఇన్వైట్ చేసాం. ప్రతి ఒక్కరు ఒక రీజన్తో ఈరోజు రాకపోవడం జరిగింది. మేడంకి సడన్గా హై ఫీవర్ వచ్చింది. మార్నింగ్ నుంచి చిన్నగా ఉంది అంట, కొంచెం అన్ఈజీగా. తర్వాత రావడంతో లేదంటే ఈ యొక్క రోజు కొంచెం డిఫరెంట్గా ఒక ఉమెన్కి సంబంధించిన యాక్టివిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం, మన యొక్క ఆరాధన కార్యక్రమం ముగిసేది. సో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థిద్దాం.
ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం పరలోక ప్రార్థనతో. ఓకే, దయచేసి మరి ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే జస్ట్ లాస్ట్ ప్రేయర్ మనం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఒకసారి నాయన నీ పాదాల చెంతకు వచ్చినాం ప్రభా. దేవ తండ్రి, పాటల్లోనూ అన్నిటిలోనూ మీరుండి మహిమపరచబడ్డారయ్యా. నీ సన్నిధానానికి నుంచారయ్యా. నీకు స్తోత్రంలో ఇన్ని దినాలు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవ తండ్రి, మేమేమై ఉన్నామో కేవలం నీ కృప నీ దయవల్లనే నాయన. దేవ తండ్రి, ఇక్కడ 2-3 నీ నామం పేట కూడి ఉంటారు, వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవ, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తండ్రి. మా ఆలోచనలు అంటే నీ ఆలోచనలు కాదయ్యా, మా ఉద్దేశాలు అంటే నీ ఉద్దేశంలో కాదు తండ్రి. దేవా తండ్రి, అంతకు మించి ఉన్న తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రంలో. దేవా, ఈ యొక్క నెలలో మా కొరకు ఇంకను నువ్వు దాచించిన ప్రతి మేలును, ప్రతి ఆశీర్వాదాలను తండ్రి నాయన ప్రభువా మీరే ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని అడుగుతాను. వాటి అడ్డగిస్తున్న ప్రతి అంధకార శక్తులను యేసునామములో లయపరుస్తూ మా తండ్రి, ఎంతమంది అయితే పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో చదివింది మర్చిపోకుండా ఏకాగ్రతను, పట్టుదలను, మంచి ఆరోగ్యంను ప్రతి బిడ్డకి మీరు దాయిచ్చేయండి నాయన. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాతావరణ మార్పిడి వల్ల జలుబు, దగ్గు, జ్వరము, ఏ ఒంటి నొప్పులు ఏ ఉన్ననో ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి నాయన. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవ తండ్రి, ఆ పద్మావతి గారి జ్ఞాపకం చేసుకుని వారి యొక్క జీవితంలో, కుటుంబంలోని సమస్యలు నీ పాదాలు చెంత పెడతా ఉన్నాం దేవ. వాటి కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవతని కుటుంబం అంతా మీరు రక్షించమని అడుగుతా ఉన్నాము దేవ. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంను దయచేయండి, నెమ్మదిని దయచేయండి. రావాల్సిన తండ్రి వారికి ఏమైతే అడుగుతూ ఉన్నారో వాటిని మీరు దయచేయండి నాయన. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తండ్రి. వారి కుమారుని మీరు స్వస్థపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇంకనూ ప్రభా జాబ్ విషయంలో, ప్రతి విషయంలో మీరు తోడయండి, నడిపించమని అడుగుతా ఉన్నాను. సుభాషణ సిస్టర్ గారు జ్ఞాపకం చేసుకున్నాను, ఇచ్చిన 20 బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారు ఎగ్జామ్స్ రాస్తుండగా దేవాని కృపను చూపించండి. చంటి బిడ్డకి నీ యొక్క కాపుదలను దయచేయండి నాయన. అలాగే తండ్రి, ఈరోజు తండ్రి మా యొక్క సమాసంకి వచ్చిన ఝాన్సీ సిస్టర్ జ్ఞాపకం చేసుకుని వారి 20 బిడ్డలను ప్రభా జ్ఞానమందు వయసునందు పెంపార్చండి. ఎగ్జామ్స్లో మీరు తోడయండి, ఉన్నత స్థానంలో బిడ్డలు నిలవబెట్టండి. భర్త గారి పనిలో, తన యొక్క పనిలో మీరు తోడయండి, నడిపించండి. రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం వారి జీవితంలో మీరు దయచేయండి. వారి యొక్క ప్రయాణంలో మీరు తోడయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ యజ్ఞ కంచె వేయండి నాయన. నీకు స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. రాణిల బిడ్డలు జ్ఞాపకం చేసుకొని పుష్పాని, వీణా సిస్టర్ని మరి ఒకసారి నీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. వారికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదము, వారి కుటుంబాలకి రక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు. విజయ్ గారు జ్ఞాపకం చేసుకోండి, వాయించేవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం, అక్షని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవ తండ్రి నాయన, పెద్దవారుగా ఉండి ఈ యొక్క మినిస్ట్రీని నడిపిస్తున్న తండ్రి జోసెఫ్ జేమ్స్ గారిని, వారి యొక్క తండ్రి నాయన ఎలిజబెత్ రాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొన్ని బలమైన శక్తిని, ఆరోగ్య, జ్ఞానంతో నింపి నడిపించమని అడుగుతా ఉన్నాము ప్రభా. ఈ యొక్క మార్క్ మినిస్ట్రీస్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని, డైలీ ప్రేయర్స్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని, మానక పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, వారికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, వారి జీవితంలో ఏది కొదువుగా ఉందో ప్రతి ఒక్క బిడ్డ పొందుకునే కృపను దయచేసి నడిపించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. ఏ ఒక్కరిని మర్చిపోదయా. నీకు స్తోత్రంలో జోసెఫ్ బ్రదర్ని, అలా అంజలి సిస్టర్ని జ్ఞాపకం చేసుకొని వారికున్న ప్రతి ఒక్క తలంపును, ఉద్దేశాలను నెరవేర్చండి. ఆ యొక్క వారి యొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని తన చదువులో మీరు తోడయండి, నడిపించమని అడుగుతా ఉన్నాం దేవా. నీకు స్తుతులు దేవా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్న భర్త గారి కుటుంబాన్ని అంతటినీ ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి తండ్రి నాయన ప్రభా, మేము ఎవరైనా మర్చిపోయినట్లయితే వారందరినీ నీ పాదాలు చెంత పెడతారు. ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని, మాకు ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ ప్రతిరోజు వస్తాయి, వాటిని అన్నింటినీ నీ పాదాల చెంత పెడతారు. నీ సన్నిధానాలు వాటి గురించి మేము అడుగుతుండగా జవాబు దయచేసి నడిపించి నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకి దేవా. మళ్ళీ మేము తిరిగి కలుసుకునే పర్యాంతము, వచ్చే విశ్రాంతి దినము వరకు కూడా నీ రెక్కల చాటున కృపాక్షేమములే ప్రతి ఒక్కరు వెంట వచ్చిన గాక అని పలుకుతే యేసుక్రీస్తునామములో ఈ యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము, మరణస్తులు క్షమించిన ప్రకారం మరణములు క్షమించము, మమ్మల్ని శోధనలు తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి, ఆదరణ, సంతోషము, ఆనందము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మార్క్ మినిస్ట్రీస్కి జూమ్ ప్రేయర్లో మీటింగ్లో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా గత సోమవారం నుంచి పరీక్షలు వ్రాస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండున్నట్లు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండున్నట్లు, ఆత్మాభిషేకం నిమ్ము, ఆత్మీయ రూపుండా, ఆత్మాభిషేకం నిమ్ము, ఆత్మీయ రూపుండా, ప్రియ యేసునే వెంచితివి, ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీకు చెప్పిన రీతిగానే గత 3 వీక్స్ నుంచి నా యొక్క వాయిస్ ఓన్లీ చర్చ్లో ఉన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మిగతా టైంలో నా వాయిస్ మీరు వింటే ఈ విధంగా ఉండట్లేదు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు నేను చెల్లిస్తా ఉన్నాను. అసలు ఒక లైన్ కూడా పాడలేని పరిస్థితి. ఇంట్లో ఏదో వాయిస్ ఓపెన్ చేసి ఇలా పాడదామనన్నా సరే రాని పరిస్థితి. నిజంగా ఇది ఒక మిరాకిల్, ఒక అద్భుతంగా ఉంది. కానీ అంటే మన యొక్క ఫిజికల్ ఎలా ఉన్నా దేవుని యొక్క అభిషేకము అలా నడిపిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఈ యొక్క డైలీ ప్రేయర్స్ లింక్ కూడా మేము యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాం యూట్యూబ్లో. టైం ఉన్నవారు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఎవరు వెళ్ళలేదు. ఒక జస్ట్ 5 minutes విమెన్స్కి మేము ఒక చిన్న మన యొక్క మినిస్ట్రీస్ తరపున జ్ఞాపకంగా ఇంకా తీసుకొస్తూ ఉన్నారు. ఒక జస్ట్ 5 minutes వేచి ఉన్నట్లయితే వెళ్ళిపోదురు.
ఉన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఏ నాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా హల్లెలూయా. మన మధ్యలోనే ఎలిజబెత్ రాణి గారు వచ్చి నేను పేర్లు పిలుస్తాను, వారికి ఒక గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి సుభాషిణి సిస్టర్ అండి.
ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలను గౌరవిస్తాం మన యొక్క చర్చ్ మెంబర్స్ని ఈ యొక్క మెమొరీగా. ఝాన్సీ సిస్టర్ రండి. వెరోనికా సిస్టర్ రండి. పద్మావతి గారు రండి. వెరోనికా సిస్టర్ రండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలిజబెత్ రాణి గారు రండి. ఒకసారి అందరూ వచ్చినట్లయితే మనం అనుకున్న, నేను ఒక్కరిదానే మనం పర్పుల్ కలర్ అనుకున్నాం, అందులో లేను. అందరూ ఒక్కసారి